హాయ్ ఫ్రెండ్స్, 2 అవర్స్ ముందు గారెలకి శనగపప్పు నానబెట్టాను ఫ్రెండ్స్. గారెలకి కోసం ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు 2 పెద్ద సైజులో తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, జీరా, 3-4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క. మిక్సీలోనికి పప్పు వేసి కచ్చగా ఆడుకోవాలి. ఆడించుకోయే ముందు 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటున్నాను, మరీ ఎక్కువ వద్దు, కొంచెం చాలు. ఈ కన్సిస్టెంట్లో ఉంటే చాలు. ఇందులోనికి మొత్తం వేసేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకున్నాం. మొత్తం మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ ద కుకింగ్ ప్రాసెస్. గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు బండిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. నూనె మరుగుతుంది చూసారా. నూనె అయితే శనగపిండి కాబట్టి ఆయిల్ అయితే కాస్త మరగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గారెలకి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇలా అదుముకొని చక్కగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల రేకన్నా ఆడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. దీంతో అటు ఇటు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒకే సైడ్ కాకుండా 2 సైడ్లు అలా తిప్పుతూ ఉంటే వేగుతాయి ఫ్రెండ్స్ మంచిగా. అది కూడా లో ఫ్లేమ్లో వేపుకోండి. లోపల నుంచి బాగా కుక్ అవుతాయి, లేకపోతే బయట చాలా మాడిపోద్ది, లోపల కుక్ అవ్వదు, తినడానికి బాగోదు. గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు వేపుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి తినడానికి, స్నాక్స్గా ఇలాగా ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు చేసుకుంటే బాగుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ ఉంది కదా, ఆనియన్ ఇదనేది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి, లైట్ గోల్డెన్ షేడ్. ఈ టైంలో మనం ప్లేట్లో తీసుకోవాలి, ఇంకా ఉంటే మాడిపోతుంది. అందుకే ఈ టైంలో ఉంటుందో తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ట్రిక్ చెప్పాను కదా, ఇది ఒక ట్రిక్. ఇప్పుడు చేతికి ఏదైనా ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని వాటర్ అనేది ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వాటర్ అనేది ఇలాగా హద్దుకొని, ఇది అనేది అంటే వేయడం రాని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ కవర్ పై ఇది పెట్టి ఇలా అద్దుకొని ఇలా హద్దుకొని దాన్ని ఇలా తీసుకొని తీసుకొని ఇలా వేసేయడమేనండి. ఇలా వేసుకోవడమే. చూడండి, మరొక వేస్తాను. ఇగో కవర్ ఉంది కదా, కవర్ పైన ఇలా ముద్ద పెట్టి
ఇలా అద్దుకోవాలి. ఇలా అద్దుకొని ఇది అనేది ఇలా ఇలా తీసి ఇలా ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వేడి వేడి గారెలు రెడీ. చాలా బాగుంటాయి తినడానికి. బాగున్నాయి. మీకు కూడా ఈ ఐటెం కావాలంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంటి కదా. బాయ్.